చూపిస్తాను. వ్యాధులు ఎందుకు వస్తాయనంటే, ఒకటి దేవుణ్ణి విసర్జించడం ద్వారా, దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే దేవుడు ఆకాశంతోను భూమితోను మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొగ్గుడి. నేను పిల్లలను పెంచి వారిని పెద్దవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. మీరు నిత్యము ఇంకా ఎలా కొట్టబడదురు, ప్రతి వాని గుండె బలహీనమవుతుందని మాట్లాడుతుంటాడు. అక్కడ మనం జాతకాలను చేస్తే దేవుని మీద మనిషి తిరుగుబాటు చేయడం ద్వారా, సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించడం ద్వారా, దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని విసర్జించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి. ప్రతి వాని గుండె బలహీనమవుతుంది అన్నాడు. అంత్య దినాల్లో ప్రతి వాని గుండె బలహీనమవుతుందట. 20-30 సంవత్సరాల క్రితం పెద్దవారికి మాత్రమే హార్ట్ అటాక్స్ వచ్చాయి. కానీ ఈనాటి దినాల్లో 30 లేదు, 20 లేదు, 40 లేదు, ఎవరికి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. కార్డియాక్ అరెస్ట్లు అవుతూ ఉన్నాయి. అనేక మంది నడుస్తూ పడి చచ్చిపోతున్నారు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కొంతమంది డ్యాన్స్ చేస్తూ చచ్చిపోతున్న వారు మనం చూస్తున్నాం. వంట చేస్తూ చచ్చిపోతున్న వారు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వాని యొక్క గుండె బలహీనం అవుతుంది. కారణం ఏంటి తెలుసా? మనిషి దేవుని విసర్జిస్తున్నాడండి.